రైట్ గా నిజాం షుగర్స్ పై కదలిక. చక్కెర ఫ్యాక్టరీలో రీఓపెనింగ్ దిశగా రాష్ట్ర సర్కార్ చర్యలు చేపడతా ఉంది. ఇక విధి విధానాల కోసం మంత్రి శ్రీధర్ బాబు సారథ్యంలో కమిటీ వేసారు. 2-3 రోజుల్లో కార్యాచరణ షురూ కాబోతా ఉంది. మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేసింది. విధి విధానాల రూపకల్పన కోసం ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు నేతృత్వంలో 10 మందితో ఇటీవల కమిటీ ఏర్పాటు చేసింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో కూడిన ఈ కమిటీ కో చైర్మన్ గా దామోదర్ రాజనరసింహ వ్యవహరించనున్నారు. మరో 2-3 రోజుల్లో కమిటీ 3 రోజుల్లో 3 జిల్లాల్లో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలను క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నట్లుగా ఆఫీసర్లు చెప్తున్నారు. తాము అధికారంలోకి వస్తే నిజాం షుగర్స్ ను రీఓపెన్ చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ సర్కార్ కార్యాచరణ ప్రారంభించింది. ఇక ఈ ప్రాంతం చెరుకు రైతులు, కార్మికులు, నిరుద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతా ఉంది ఈ వ్యవహారంతో. నిజాం షుగర్ ఫ్యాక్టరీని టీఆర్ఎస్ పార్టీ గెలిచిన 100 రోజుల్లోనే ఓపెన్ చేయిస్తా అని కల్వకుంట్ల కవిత గారు గతంలో 2014 ఎంపీ ఎలక్షన్ల సమయంలో చెప్పింది. కానీ ఆ మాటే మళ్ళెత్తలే. అప్పటి నుంచి ఇంకా పైగా ఏం చేశారు, నిజాం షుగర్ ఫ్యాక్టరీ బోధన్ సంబంధించినటువంటి ల్యాండ్ ను అక్రమంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కబ్జాలు పెట్టారు. ఇది బోధన్ షుగర్ ఫ్యాక్టరీ పైన గత టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అయితే, ప్రస్తుతం నిజాం షుగర్ ఫ్యాక్టరీని తర్వాత మిగతా 3 షుగర్ ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో వాటిని రీఓపెన్ చేయించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే మహారాష్ట్రకు సంబంధించినటువంటి షుగర్ ఫ్యాక్టరీలు ఎందుకు లాభాల్లో ఉన్నాయి, అక్కడ రైతులు ఎందుకు సంతోషంగా ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీలు కానీ ఇతర షుగర్ ఫ్యాక్టరీలు కానీ ఎందుకు దివాలా తీసాయనేటువంటి అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంది. దానిపైన ఒక కమిటీని కూడా నియమించింది. దానికి దామోదర్ రాజనరసింహ నేతృత్వం వహించనున్నారు. ఇక